బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన సెకండ్ ఇన్నింగ్స్ ను పక్కా ప్లానింగ్ తో స్పీడప్ చేశారు. నందిని రెడ్డి దర్శకత్వంలో ఆమె నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా మా ఇంటి బంగారం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను మే 15న సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఓ బేబీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందిని రెడ్డి సమంత కాంబోలో వస్తున్న సినిమా కావటంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు రక్త బ్రహ్మాండం అనే వెబ్ సిరీస్ తోనూ శామ్ ఓటీటీలో సందడి చేయబోతున్నారు. ఇక సోషల్ మీడియాలో తనపై వచ్చే విమర్శలపై సమంత మొదటిసారి చాలా ఘాటుగా స్పందించారు. ప్రశంసలకు పొంగిపోను, విమర్శలకు కుంగిపోను అంటూనే తన డిజిటల్ స్పేస్ ను ఎంత క్లీన్ గా ఉంచుకుంటారో చెప్పారు. ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటానో తన సోషల్ మీడియా పేజ్ ని కూడా అంతే పవిత్రంగా భావిస్తానన్నారు శామ్. అందుకే ఎవరైనా నెగిటివిటీని వ్యాపింపజేస్తే వెంటనే బ్లాక్ చేస్తానన్నారు. అలా చేశానంటే వారు తనని బాధ పెట్టారని కాదు, తన ప్రపంచంలోకి వారికి ప్రవేశం లేదని అర్థం అంటూ శామ్ చురకలంటించారు. రీల్స్ చూస్తూనే సమయం వృధా చేయటంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్నప్పుడు చదువుకు టైం టేబుల్ ఉండేదని, కానీ ఇప్పుడు రీల్స్ వల్ల ఏకాగ్రతను కోల్పోతున్నామేమో అని తనకు భయం వేస్తోందని ఆమె నిజాయితీగా ఒప్పుకున్నారు. అందుకే ఆ అలవాటు నుంచి బయటపడటానికి పుస్తకాలు చదవటం, పాడ్కాస్ట్లు వినటం వంటి కొత్త రూల్స్ పెట్టుకున్నట్లు తెలిపారు. ఒత్తిడిని జయించడానికి ధ్యానం తనకు ఎంతో సహాయపడుతుందని, ఏదైనా జోక్ పేలితే కింద పడి మరీ నవ్వుతానని తన సరదా కోణాన్ని బయటపెట్టారు సమంత. సమంత ఇప్పుడు కేవలం నటిగానే కాదు, మానసికంగా కూడా చాలా బలంగా తయారయ్యారని ఆమె మాటలు బట్టి అర్థమవుతోంది. మా ఇంటి బంగారంలో ఆమె యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ కానున్నాయని టాక్. ఒకవైపు సినిమాలు, మరోవైపు సోషల్ మీడియాలో తనదైన ముద్ర వేస్తూ శామ్ మళ్లీ టాలీవుడ్ టాప్ పీఠం వైపు అడుగులు వేస్తున్నారు. విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్న సమంత తీరు ఇప్పుడు అందరికీ ఆదర్శంగా మారుతోంది.